హాయ్, లాస్ట్ టైం వీడియో చేశాం కదా మెంతికూర ఎలా వచ్చిందనేది. ఆఫ్టర్ 4 days దాని గ్రోత్ ఎలా ఉంది. చాలా హెల్తీగా, చాలా గుబురుగా, చాలా బాగా గ్రోత్ అవుతుంది. చూసారా, ఇది ఈ సైజు ఉన్నప్పుడు, ఈ లెంత్ ఉన్నప్పుడు ఇంత అంటే ఈ సరిపోతేలాగా దీన్ని కట్ చేసుకుని తీసుకోవచ్చు, మామూలుగా పూర్తిగా తీసైనా చేసుకోవచ్చు. మంచిగా ఉంటుంది అనమాట. ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. ఇంతకు మించి ఎదిగితే ఇంకా బాగుంటుంది. అంటే మామూలుగా ఇంతకు మించి ఎదిగితే ఎక్కువ ఆకుకూర అవుతుంది అంతే తప్ప, బట్ ఈ స్టేజ్లో వండుకుంటే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. చూసారా ఎంత బాగుందో, ఎంత బాగుందో. మామూలుగా ఎలాంటి కెమికల్స్ లేకుండా హెల్తీగా చాలా. సరే, ఎంత ఆకుకూర మెత్తి ఆలు చాలా బాగుంటుంది. మంచి డిష్, వావా ఫ్లేవర్తో బతికవచ్చు, అంత బాగుంటుంది. బంగాళదుంప మెంతికూర అండ్ మెంతికూర పప్పు అందరికీ తెలిసిందే. మనం చేసే చపాతీల్లోనూ పరోటాల్లోనూ కొంచెం లీవ్స్ వేసుకుంటే ఇంకా మంచిది. సరే, ఎంత బాగుందో. ఎక్కువ మట్టి అక్కర్లేదు, అంటే మామూలుగా ప్లాస్టిక్కి కూడా పెద్ద ఏమీ లోతుగా ఉన్న అక్కర్లేదు. చూసారా, ఎంత పెద్ద ఏమీ లేదు. ఇలా అంటే ఇలా ఉందన్నమాట. పెద్ద ఏమీ అక్కర్లేదు. పెద్ద ప్లాస్టిక్కి ట్రబుల్ ఏమి అక్కర్లేదు. చిన్నది ఏదో మోతిది సంథింగ్. నేను దాంట్లో చిన్నపాటి తక్కువగా మట్టి వేసుకుని దాంట్లో ఇలాగా పెంచడం జరిగింది. చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. నేనే కొద్దిగా లేట్ చేశాను వీడియో పెట్టడం, కొంచెం బిజీగా ఉంది. హ్యావ్ ఎ గుడ్ డే.